వరలక్ష్మి వ్రతంలో పూజ చేసిన పూర్తి ఫలితం రావాలి అనంటే మనం తప్పకుండా వినవలసింది వరలక్ష్మి వ్రత కథ. మరి ఆ వ్రత కథ చదివే ముందు పూలు అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రత కథని వినవలసి ఉంటుంది. ఇక వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగచేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథా, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒకదానిని తెలియచేయవలసిందిగా అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగచేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును ఆచరించాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని ఆరాధించాలి? వ్రత విధానము కూడా తెలియచేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వము ఈ వ్రతము ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది. ఒకసారి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సారించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను. నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపుము. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమయ్యింది. చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి, ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియచేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సినదిగా వారు తెలియజేశారు. చారుమతి, ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయంతో అలికి ముగ్గురు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచపల్లవాలు అంటే రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి చెట్ల ఇగుళ్ళు మొదలగు పంచపల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు. 9 పోగుల తోరంను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాణములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమను శబ్దముతో కాళ్లకు గజ్జెల ఆభరణములు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగపడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన
స్త్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. వ్రతం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునిని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గం అందరికీ కూడా ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు, ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయిరి. చారుమతితో సహా స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యములు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూతన మహర్షి వారందరికీ తెలియజేశాడు. వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఇదండి వరలక్ష్మి వ్రత కథ. ఈ కథ విని లేదా చదివి ఆ అక్షింతలు చేతిలో పట్టుకున్నాం కదా, అవి అమ్మవారి ముందు కలశం ముందు కూడా కొన్ని వేసి మిగిలిన అక్షింతలు వ్రతం చేసుకున్నవారు వారి ఇంటి కుటుంబ సభ్యులు అందరూ తప్పనిసరిగా తల మీద వేసుకోవాలి. ఇంట్లో పెద్దవారు ఉంటే పెద్దవారి చేత ఆ అక్షింతలు అనేవి వేయించుకోండి. ఈ విధంగా వరలక్ష్మి కథ అనేది తప్పనిసరిగా చదివితేనే మనకి వ్రత చేసినంత పూర్తి ఫలితం అనేది మనకి దక్కుతుందన్నమాట. అయితే ఈ వరలక్ష్మి వ్రత కథ అనేది కొంతమందికి పాట రూపంలో ఉంటుంది. ఏదైతే కథ మొత్తం ఇప్పుడు నేను చదివి వినిపించానో అదంతా కూడా మనకి అమ్మవారి పాట రూపంలో ఉంటుంది. కొంతమందికి ఆనవాయితీ ఆ పాట రూపంలో పాడుకోవడం ఉంటుంది. ఈ కథ అనేది చదవకుండా పాట రూపంలో పాడుకుంటారనమాట. అది వాళ్ళ ఇంటి పద్ధతి నుంచి వస్తుంది. ఒకవేళ మీ అత్తగారింట్లో అటువంటి ఆనవాయితీ ఏదైనా ఉంటే కనుక, అంటే ఇంట్లో పెద్దవాళ్ళ ఆనవాయితీ అటువంటిదైతే కథ కాకుండా ఇలా పాట రూపంలో కూడా చదువుకోవచ్చు, లేదా కథ వినైనా అక్షింతలు వేసుకోవచ్చు. అయితే ఈ కథ చదివిన తర్వాత అమ్మవారికి మంగళ నీరాజనం ఇస్తాం. ఆ తర్వాత తప్పనిసరిగా ఈ క్షమాప్రార్థన చెప్పుకోవాలి. తెలిసి తెలియక మనం చదివే కథలో కానీ అలాగే మనం పూజ చేసే విధానంలో కానీ ఎటువంటి తప్పులున్నా ఆ తల్లిని క్షమించమని కోరుతూ ఈ విధమైన శ్లోకంతో క్షమాప్రార్థన చేసుకోవాలి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ సత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే. ఈ ప్రార్థనని క్షమాప్రార్థన అని అంటారు. ఇవి చదువుకుంటూ అమ్మవారికి అక్షింతలు వేసుకుంటే తెలిసి తెలియక చేసిన ఎటువంటి లోటుపాట్లున్నా కూడా ఆ తల్లి క్షమిస్తుందన్నమాట. ఇదండి వరలక్ష్మి వ్రత కథ, అలాగే క్షమాప్రార్థన. ఎవరికైనా కథ వినైనా అక్షింతలు వేసుకుంటారు అని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మీరు కనీసం పూజ చేసుకున్న తర్వాత ఈ కథ వినైనా ఇంట్లో పెద్దవారి చేత అక్షింతలు అనేవి వేయించుకోండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.